నీకేమైంది? ఎందుకు ఇలా అరుస్తున్నావ్? ఇప్పుడెవరికి ఇబ్బంది కలిగించావ్? అమ్మా అమ్మ రేపు స్కూల్లో పిక్నిక్ తీసుకువెళ్తున్నారు. కానీ అందరూ వచ్చేటప్పుడు ఇంట్లోనే వంట చేసుకుని తీసుకురావాలని చెప్పారమ్మా. అమ్మ బాబోయ్, ఇలా చెప్తే మాత్రం అస్సలు పనికిరాదమ్మా. మీరు నా కోసం స్పెషల్ గా సాంబార్ చెయ్యాలి. ఎందుకంటే నేను మాటిచ్చాను ఈ ప్రపంచంలోనే బెస్ట్ సాంబార్ తీసుకొస్తానని. అలాగా సరే. వాసనే ఎంత బాగుంది. అయితే టేస్ట్ ఎంత బాగుంటుంది. చీరు, సాంబార్ ఇంకాసేపట్లో రెడీ అయిపోతుంది. నేను అందులో అన్నీ వేశాను. కాసేపయ్యాక నువ్వు అందులో 5 స్పూన్లు ఉప్పు వేయి. నువ్వు అందులో 5 స్పూన్లు ఉప్పు వేయి. నువ్వు అందులో 5 స్పూన్లు ఉప్పు వేయి. సరేనా? నేను గుడికి వెళ్ళి వస్తాను. సరే అమ్మా, అంతవరకు ఆడుకుంటాను. అరే ఈ గోపి ఎక్కడా? గోపి, అరే ఆగు. చీరు, చీరు, ఈ చీరు ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలిసి ఖచ్చితంగా సాంబార్లో ఉప్పు అసలు వేసుండడు. నేనే వెళ్ళి వేస్తాను. 1 2. వావ్, అమ్మ చేతి సాంబార్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మతిమరుపు చీర ఖచ్చితంగా ఇందులో ఉప్పేసి ఉండడు. కానీ నేను ఉప్పేని సాంబార్ని అస్సలు ముట్టుకోను. అందువల్ల నేనే వేస్తాను. 1 2. రారా బాబు, నన్ను పట్టుకో చూద్దాం. ఏమైంది? టైర్డ్ అయిపోయావా బాబు? గోపి నన్ను ఇలా పరిగెత్తిస్తే ఖచ్చితంగా టైర్డ్ అవుతాను కదా. నేను వెళ్ళి నీళ్లు తాగొస్తాను. అరే దేవుడా, సాంబార్ వాసన భలే వస్తుంది. ఖచ్చితంగా చీరు అన్నయ్య ఆటలో పడి సాంబార్లో ఉప్పు వేయడం మర్చిపోయి ఉంటాడు. అన్నిటినీ అలా కదా మర్చిపోతాడు. నేనే వేస్తాను. 1 2. ఉప్పా! ఉప్పన్న వెంటనే గుర్తొస్తోంది. కానీ అది ఏంటి? ఉప్పు 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 బిస్కెట్. ఉప్పు వేసిన టమాటా. అచ్చచో, వదులు. కన్ఫ్యూజ్ చెయ్యొద్దు. ఉప్పు చిప్స్. మర్చిపోయానే. ఉప్పు ఉప్పు. గుర్తుకొచ్చింది. అరే, ఇప్పుడే గుర్తుకొచ్చింది. అదేంటో మాతో చెప్పగలచ్చు కదా. నేను చెప్పను, చేసి చూపిస్తాను. 4 ఇంకా 5. అమ్మ భోజనం తింటే పిక్నిక్ లో వాళ్ళు తీసుకొచ్చిన భోజనాలు కూడా మర్చిపోతారు. చీరు, సాంబార్లో ఉప్పు వేసావా? అవునమ్మా, 5 స్పూన్లు. మీరే చూడండి, అందరూ ఈ సాంబార్ తినేసి తర్వాత చాలా నచ్చిందని చెప్తారు. If you like this video, subscribe to our channel Murthy Media.